గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లోని ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ తన ప్రచారంలో అంటే ఏదైతే రోడ్ షో చేస్తున్నాడో అక్కడ తొక్కిసలాటలో దాదాపు 38 మంది చనిపోవడం జరిగింది. సో అందులో 16 మంది మహిళలు మరియు 8 మంది చిన్నపిల్లలు ఉండడం జరిగింది. సో ఇది చాలా విషాదకరం. ఇంకా దాదాపు 50 మంది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టు చెప్తున్నారు. సో దీనిపై ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా అండ్ తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా మంది ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు సానుభూతి తెలపడం జరిగింది. సో ఇది ఏంటంటే ఒక రాడికల్ బరస్ట్ థింకింగ్. ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా ఒక హీరో కానీ ఒక హీరోయిక్ సమాజంలో ప్రజెంట్గా ఈ పర్టికులర్లీ సౌత్ స్టేట్స్ ప్రజెంట్గా ఉన్నాయని చెప్పాలి. సో ఏదైనా హీరో కనిపిస్తే అసలు దేవుడు వచ్చిన పక్కన ఒక దేవుడు వచ్చినా కానీ అంత పబ్లిక్ రానంతగా ఈ హీరోలకు విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది అనమాట. సో అది అంత క్రేజీ. ఆ క్రేజీ వల్లనే వాళ్ళు ఈ రాజకీయాల్లోకి రావడం. సో ఇదంతా ఒక పెద్ద ఇదిగా జరగడం జరుగుతుంది అనమాట. సో దీన్ని చాలా విచారకరం అసలు ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ కూడా మరి గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో ఏమో కానీ, ఈ తొక్కిసలాటలు, రాజకీయ సభలలో తొక్కిసలాటలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం అనమాట. సో రీసెంట్గా మనం 1 year క్రితం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ కూడా తొక్కిసలాట జరిగి మహిళలు కానీ చనిపోవడం జరిగింది. సో ఇది ఒక చాలా పెద్ద, అంటే దాదాపు 38 మంది చనిపోవడం అంటే చాలా విచారకరం. సో మరి హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ ఇవన్నీ ఎందుకంటే ఒక 8 మంది చిన్నపిల్లలు అనవసరంగా తమ జీవితాలను వీటికి అర్పించడం జరిగింది. సో 16 మంది మహిళలు, సో 38 మంది ప్రజలు. సో ఇది చాలా సీరియస్గా మరి తీసుకోవాల్సిన అంశం. సో గైడ్ లైన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఎవరైతే ఆ సభకు పర్మిషన్ ఇస్తారో ఆ సభకు అతనుకున్న క్రేజ్ ఏంది, ఆ లోకల్ సభల విజయ్ అంటే చాలా క్రేజీ. సో అతను ఒక చిన్న ఏరియాలో, ఒక మున్సిపాలిటీ ఏరియా టైప్లో కరూర్ అనే ప్రాంతంలో ఒక కార్నర్లో స్ట్రీట్లో సభ పెడితే అది ఎట్లా ఉంటుంది? సో ఒక పెద్ద గ్రౌండ్ కాదు అది, ఒక వీళ్ళు జనాలకు వచ్చి ఒక చిన్న ఏరియాలలో సభ పెట్టి మాట్లాడుతుంటే అది చాలా పరిస్థితి అనేది చేయి దాటిపోయి. సో ఈరోజు ఒక అనాగరిక పరిస్థితులలో అనాగరిక రాజకీయ పొలిటికల్ ఇంటెంపరెంట్ అంటారు అనమాట. ఎందుకంటే ఇలాంటి బయట దేశాలలో అంటే మేము చూస్తుంటాం బయట రాజకీయాలు ఎలా ఉంటాయి. సో ప్రజెంట్గా దట్టు సౌత్లో ఎలా ఉన్నాయి, మన భారతదేశంలోని సౌత్లో ఎలా ఉన్నట్టే వరస్ట్ పాలిటిక్స్ అనమాట. సో ఒక క్రేజీ ఇట్లా రక్తం కోసుకుంటారు ఆ హీరో అంటే. సో ఇంకా చెప్పలేం. సో అట్లాంటి డీప్లీ ఫ్యానిజం ఉన్న స్టేట్స్ అనమాట. సో అతను అట్లాంటి ఒక సూపర్ స్టార్ బయటకు వచ్చేసేసరికి అది భయంకరంగా ర్యాలీ అయిపోయి, సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళు మహిళలు కూడా చిన్నపిల్లలు అంత పెద్ద క్రౌడ్ ఎండింగ్లోకి వీళ్ళు తీసుకుపోవడం కూడా మరి ఒక అంచనా ఉండాలి కదా. సో మనం ఒక చిన్నపిల్లల్ని ఒక సభలోకి తీసుకెళ్లేటప్పుడు, ఏదైనా బయటికి తీసుకెళ్లేటప్పుడు, సో అంటే ఆ హీరో కనిపించే సమయంలో వీళ్ళు మైమర్చిపోయారు అనమాట. సో ఇంకా పిల్లలున్నా మహిళలు ఎవరున్నా ఇంకా కథం, ఇంకా ఆ హీరో ఓటింగ్ అనేది తర్వాత. సో అతనికి ఓటేస్తారా అది నెక్స్ట్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని చూడాలి, హీరోని చూడాలి. సో హీరోని చూసే క్రమంలోనే చిన్నపిల్లలు ఏంటంటే హీరో ఎక్కువ ఉంటారు. సో హీరోస్ అంటే చూద్దాంపా అన్న దాంట్లో ఉంటారు. సో అదే దాంట్లో మరి వీళ్ళు కూడా ఆ పిల్లల్ని తీసుకుపోయి సో అంత పెద్ద క్రౌడ్లో సో ఈరోజు బాధాకరంగా 38 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు, ఎవరు ఇదైపోతారు? సో ఎన్నిసార్లు ఇట్లా సభలలో, రాజకీయ సభలలో తొక్కిసలాటలో ఎంతమంది గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఈ క్రౌడ్ పుల్లింగ్ మేనేజ్మెంట్లో
ప్రభుత్వాలు చాలా విఫలం అవుతున్నాయని చెప్పాలి. గత మనము కుంభమేళా నుంచి, సో కుంభమేళాలో తొక్కిసలాట, ప్లస్ వైష్ణోదేవి ఆలయంలో అక్కడ తొక్కిసలాట, ప్లస్ రాజకీయ సభలలో తొక్కిసలాటలు, ప్లస్ క్రికెట్లో తొక్కిసలాటలు. సో ఈ తొక్కిసలాటల వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మన క్రికెట్లో ఆర్సీబీ విన్ అయినప్పుడు బెంగళూరులో అక్కడ తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి అల్టిమేట్గా ఏముంది? క్వశ్చన్ ఏం చెప్పారు వాళ్ళు? మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మేము ఇంతే రమ్మన్నామని చెప్పి వీళ్ళు అంటారు, మేము తీసుకున్నామని వీళ్ళు అంటారు. అల్టిమేట్గా దానికి ఎవరు ఆన్సరబుల్ లేదు. ఇంతవరకు ఎవరిని క్వశ్చన్ చేసింది కూడా లేదు. సో ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట. సో మనమే ప్రజలే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్లాంటి ప్లేస్లలోకి వెళ్ళే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. దట్టు మహిళలకు ఎందుకు అంతగానం హీరో వద్దులు కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో ఇది చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణం అనేది దేంతో రాదు, ఇంకా ప్రాణం అనేది ఇంకా దేంతో రాదు. ఇంకా ఈరోజు ఇంతమంది చనిపోయారు. సో ఆ హీరోకి ఆయన మళ్ళా చేస్తూనే ఉంటాడు, మళ్ళీ పొలిటికల్గా చేస్తూనే ఉంటాడు, మళ్ళా రాజకీయ నాయకులు కంటిన్యూ అయితేనే ఉంటుంది. కానీ మరి దీనికి వీళ్ళకు ఎవరు బాధ్యతలు? ఖచ్చితంగా కుటుంబాలకు. మరి విజయ్ ఏం చేస్తాడు? సూపర్ స్టార్ సినిమా స్టార్ అని చెప్తుంటాం కదా, మరి విజయ్ ఏం చేస్తాడు? సో అతను ఇంకా ఏమి, మరి ఆయన షాక్లో ఉండా లేకపోతే ఏదా అనేది తెలియదు. సో ప్రజెంట్గా అయితే ఇట్లాంటి క్రౌడ్ పుల్లింగ్ మేనేజ్మెంట్లో భారతదేశంలో చాలా వ్యవస్థ లోపం ఉంది. సో ఈ వ్యవస్థ అనేది పర్టికులర్గా ఏదన్నా అంచనా వేయడంలో మరి ఎక్కడ లోపం జరుగుతుందో తెలియదు, కానీ అంచనా వేయడంలోనే లోపం జరుగుతుంది, దాని మేనేజ్మెంట్లోనే లోపం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఖచ్చితంగా సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ తెలంగాణలోకి వస్తే స్థానిక సంస్థలు హైకోర్టుకు వెళ్ళిన స్థానిక సంస్థల ఇష్యూ. సో యాక్చువల్లీ ఏంటంటే నిన్న మామూలుగా రిజర్వేషన్స్ ఖరారైపోయినాయి. సో ఒక జీవో రిలీజ్ చేసింది అనమాట తెలంగాణ గవర్నమెంట్. దీనికి బీసీలకు రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ అని చెప్పి జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో పైన ఒక వ్యక్తి రెడ్డి జాగృతి సంస్థ మాధవరెడ్డి అతను కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఎందుకు వేసిందంటే, సో అతను వేసింది ఈ కరెక్టా కాదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, అసలు 42% రిజర్వేషన్స్ అనేది స్టేట్కు అసలు ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అతను వేయడం వలన ఇది పోతుంది అనుకోదు. సో యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్గా ఉంటే అది ఎవరు ఆపలేరు. కానీ రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు ఉంటే అది ఏ స్టేజ్లోనైనా ఖచ్చితంగా అవుతుంది. ఈ స్టేజ్ మాధవరెడ్డి వేసిండని చెప్పి కాదు, ఇంకో ఎక్స్ పర్సన్ వేస్తారు, ఇంకో వైట్ పర్సన్ వేస్తారు. సో అది రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం అసలు కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. మనం ఒకసారి చూద్దాం. సో తెలంగాణ గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఏది 42% రిజర్వేషన్ కోసం అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. సో దీనిపై వారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. సో అప్పుడు ఏం చేసిందంటే హైకోర్టు ఏం చెప్పిందంటే, సో డీటెయిల్స్ అడిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక జీవో ఇచ్చింది, 42% జీవో వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, అసలు 42% రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును గవర్నర్కి పంపడం జరిగింది. సో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగే ఉంది. ఇదొకటి. సో ఏదైతే 42% రిజర్వేషన్స్ కోసం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసిన తర్వాత ఆ బిల్లును గవర్నర్ దగ్గర అయితే హైకోర్టు ఏం చేసిందంటే ఈ క్వశ్చన్ అడిగింది అనమాట. సో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు జీవో రిలీజ్ చేసి తొందరపడ్డారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే, హైకోర్టు ఇంకోటి కూడా అడిగింది ఏంటంటే, ఇతను అంటే పిటిషన్ వేసిన వ్యక్తి ఏం చేసిందంటే, ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ పై 50% దాటకూడదు అన్న నిబంధనను వీళ్ళు అతిక్రమించారు. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అతను
పిటిషన్ వేయడం జరిగింది. సో మరి 50% దాటిరు అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ 50% దాటిరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 67% ఉంది. అంటే ఇప్పుడు బీసీలకు 42% వస్తే, బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తే మొత్తం 67% అవుతుంది టోటల్ రిజర్వేషన్స్. ఇప్పుడు ఈ 67%ను యాజ్ పర్ సుప్రీంకోర్టు ప్రకారం 50% ఉండాలి. సో ఇది 67% అవుతుంది. సో 67%ను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆమోదిస్తుంది అంటే ఆమోదించదు. ఒక తమిళనాడులో మాత్రం ఈ క్వశ్చన్ కూడా అడిగింది. తమిళనాడులో మరి ఇస్తురుగా రిజర్వేషన్ 69% ఇస్తారు. తమిళనాడులో ఇస్తురుగా అంటే అది పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి స్పెషల్ గా 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది అనమాట. సో ఇది పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. సో అది కాన్స్టిట్యూషన్ గా అది చట్ట సవరణ ద్వారా జరిగింది కాబట్టి దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో మిగతా అన్ని జీవోల ద్వారా పెంపొందించడం అనేది కాన్స్టిట్యూషనల్ గా మరి అవుతుందా కాదా అనేది కోర్టు తీర్పు చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒకటే ఏదంటే 2000 ఇతను హౌస్ లో అంటే ఎవరైతే కోర్టులో పిటిషన్ వేసిండో అక్కడ ఒక రిఫరెన్స్ ఇచ్చిండు అనమాట. ఏం రిఫరెన్స్ అంటే 2018లో 27% ఉన్న బీసీ రిజర్వేషన్ ను 35% కు తీసుకెళ్లి ఒక జీవో తీసుకురావడం జరిగింది. సేమ్ ఇలాగనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 42% కు జీవో ఎలా తీసుకొచ్చిందో 2018లో కూడా 27% ఉన్న బీసీ రిజర్వేషన్ ను 35% రిజర్వేషన్ కు తీసుకెళ్లి జీవో తీసుకురావడం జరిగింది. కానీ అప్పుడున్న హైకోర్టు ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. సో ఇది అంటే ఓన్లీ 35% రిజర్వేషన్ పెంచితేనే యాక్సెప్ట్ చేయాలి. అది లిమిట్ టు దట్ 50% లిమిట్ లోకి వస్తుంది. అది అంటే 51% లిమిట్ లోనే 35% తీసుకెళ్తే దాన్ని ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్స్ మరి హైకోర్టు ఏమని చెప్తుందా అనేది చూడాలన్నమాట. సో ఇది ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై రిజర్వేషన్స్ పై ఇది అనమాట. సో ఇది ముందుగా మరి హైకోర్టు తీర్పు ఎలా చెప్తుంది. ప్రజెంట్గా అయితే మరి హైకోర్టు ఎన్నికలు కూడా వాయిదా వేయమని చెప్పింది. కానీ ప్రజెంట్గా ఏదన్నా ఉంటే వాళ్ళ తీర్పుకు లోబడే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా తెలంగాణలో ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్. సో తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి ఐపీఎస్ తీసుకోవడం జరిగింది. సో అతను ఇబ్రాహీంపట్నంకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అతను తెలంగాణ డీజీపీ ప్లస్ తెలంగాణ ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి, సో ఐపీఎస్ ఆఫీసర్ అయిన నాగిరెడ్డిని నియమించడం జరిగింది. మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి సజ్జనార్ను తీసుకోవడం జరిగింది. మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్రన్ను నియమించడం జరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సివి ఆనంద్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత ఏసీబీ డీజీగా చారు సిన్హా, ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్ కుమార్. సో ఇట్లా మెయిన్ పోస్టులలో తెలంగాణ గవర్నమెంట్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మేజర్గా. నెక్స్ట్ స్పోర్ట్స్. ఇంకా కొన్ని స్పోర్ట్స్ విషయాలకు వస్తే ముఖ్యంగా శీతల్ దేవి. సో వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ ను శీతల్ దేవి గోల్డ్ మెడల్తో గెలుచుకొని భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ పారా అథ్లెట్ వరల్డ్ పారా ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించడం సో చాలా గొప్ప విషయం. తర్వాత ఇంకా ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ లో హై జంప్ లోనే వరుణ్ శైలేష్ వరుణ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మరియు దీప్తి అథ్లెట్ 400 మీటర్స్ లో రజితం గెలవడం జరిగిందనమాట. నెక్స్ట్ సరికి
షాప్ అండర్-17 ఫుట్బాల్ క్లబ్ షాప్ అండర్-17. సో ఈ కప్ను భారతదేశం గెలుచుకోవడం జరిగింది. సో ఇది మన రీసెంట్గానే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్పై విజయం సాధించడం జరిగింది. సో అండర్-17 అనమాట, ఫుట్బాల్లోని అండర్-17. సో ఈ కప్ను భారతదేశం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్లో, మిక్స్డ్ షూటింగ్లో రష్మిక అండ్ కపుల్ వీళ్ళిద్దరికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఈరోజు ఏషియా కప్లో, ఏషియా క్రికెట్ కప్ ఈరోజు క్రికెట్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ ఉండబోతుంది అనమాట. సో ఇవి స్పోర్ట్స్ విషయంలో. సో మేజర్గా ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.